ఆ క్వశ్చన్లు అయితే వీళ్ళందరికీ అడగబోతున్నా. వీళ్ళు ఎవరెవరైతే ఆన్సర్ చెప్పలే దానికి ఒక పనిష్మెంట్ అనేది కూడా ఉంటది. వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? విచ్ ఈస్ ద లాంగర్ రివర్ ఇన్ ఇండియా? ఇండియా ఫుల్ నేమ్ భారత అఖండ భారతమా? వాట్ ఈస్ మెమొరీ? స్టోరీ ఇండియా ఇదేంటి స్పెల్లింగ్? కొంచెం కడియరు కష్టం వచ్చి కొంపముంటే ఓరి జీవుడా 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 ఈఎంఐ అదే బండిలు కట్టకపోతే అంతే అంటున్నాడు. చెప్పినాక అంతే అన్నాడు ముందు. ఇప్పుడు చెప్పురి, ఇది హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 25. వారం నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆన్సర్ చెప్తారో ఒక్కొక్క ఆన్సర్ కి 500 నేనైతే ఇస్తాను. ఇది నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నా గుణం. మనం ఏం తీసుకోవేది లేదు, ఏం చేసేది లేదు. ఈమెకి నాకు కొట్లాట అయ్యే రీజనే అది. మనమే గొప్పలం కావాలా, మనమే ఎక్కువ పైసలు వేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. నా పక్కనోళ్ళు బతకాలా, అందరు బతకాలా అనే ఆలోచన నాది. నేను మాట ఇచ్చేస్తున్నా, ఆ మాటకి అందరు ఇవ్వాల్సింది. రాని రాకపోని ఇమ్రాన్ ఒక అమౌంట్ చెప్పబోతుండు, ఆ అమౌంట్ ఖచ్చితంగా అందరికి పంచుతాం. సో గైజ్, ఇవాళ వచ్చేసి చాలా సీరియస్ వీడియో అన్నమాట. అందుకే అందరికి టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పెట్టిన. మధుకు దెబ్బ తాకింది, మధు కూర్చొని ఉంది, మిగతాలు అందరు ఇన్నే ఉన్నారు. ఇవాళ వచ్చేసి నేను ఎట్లాంటి మనుషులతో తిరుగుతున్నా, ఏంది వీళ్ళ ఇన్కమ్ ఏంది, వీళ్ళు చేసేది ఏంది, అందరు శాలరీలు ఏంది, ఎవరు ఎంత ఏం చేస్తారు ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ ఇస్తా. దానికంటే ముందు మెయిన్ ఈడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డిగ్రీ, ఇంటర్, మీ క్వాలిఫికేషన్ ఓవరాల్ క్వాలిఫికేషన్ ఏమైంది? గుడ్డోడు కూడా ఉన్నాడు, దెబ్బ తాకింది. మెయిన్ క్వాలిఫికేషన్ ఓవరాల్ ఏంది? ఎంతవరకు చదివినావు? ఇంటర్. నువ్వు డిగ్రీ ఇంటర్ గట్టి ఎప్పురి మాట్లాడుతున్నా అట్లా. పాస్ అన్నా, రీసెంట్ ఓపెన్ 10th రాసిన. ఓపెన్ 10th. నో 10th. నో ఇంటర్ డిస్కంటిన్యూ. నో డిగ్రీ డిస్కంటిన్యూ. గ్రాడ్యుయేట్ నేను ఒక్కనే. సో ఇవాళ వచ్చేసి మనం టాప్ కదా, సో అట్లా అని దగ్గు వస్తుంది. నువ్వు చెప్పు 7th క్లాస్ 3 times. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇవాళ చాలా సీరియస్ ఇష్యూ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి శాలరీలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మంచి మంచి కంపెనీలో చేసేటోళ్ళకి ఎట్లున్నాయి అనేది వీళ్ళ పోనీ చదువు లేకపోయినా కానీ జనరల్ నాలెడ్జ్ అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలా. ఇప్పుడైతే నేను కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నా, అది ఆన్సర్ చెప్పిన వాళ్ళు సేఫ్, ఆన్సర్ చెప్పని వాళ్ళు ఇదే జీకే క్వశ్చన్ ఒక 10th క్లాస్ లోపల కూడా ఉంటది. ఇవాళ అయితే ఆ క్వశ్చన్లు అయితే వీళ్ళందరికీ అడగబోతున్నా. వీళ్ళు ఎవరెవరైతే ఆన్సర్ చెప్పలే దానికి ఒక పనిష్మెంట్ అనేది కూడా ఉంటది. సో ఇప్పుడైతే నేను కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నా అనమాట. సో ఆ పాయింట్స్ కి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మంచిది, లేదు అంటే
దానికి పనిష్మెంట్ అనేది ఉంటది అనమాట. సో దానికి పనిష్మెంట్ ఏముంటది? ఇది ఎట్లుంది తెలుసా? అన్న ఇట్లా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్వశ్చన్లు ఉంటా లేకపోతే నార్మల్ చిన్న పిల్లలు కూడా చెప్పే క్వశ్చన్లు, చిన్న పిల్లలు చెప్పే క్వశ్చన్లు కూడా ప్రతి ఒక్కరు ఎవరికైతే ఆన్సర్ తెలిసి ఉంది చేతులు ఎత్తండి. ఎందుకంటే మన ఛానల్ చిన్న పిల్లలు చూస్తుంటారు, ఆ నాలెడ్జ్ వాళ్ళకి రావాలని అని చెప్పి మనం ఇన్ని రోజులు కొట్లాటలు కామెడీలు ఇవి కాదు, మనకి వాళ్ళకి మంచి ఇప్పటికెళ్ళి కొన్ని పిల్లలకు సంబంధించిన కంటెంట్ లో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్ నేను మీ అందరికి అడగాల్సింది, ఎవరికి తెలుసు వాళ్ళ చేతులు ఎత్తాను. వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఏంది? ఢిల్లీ. సూపర్, నైస్. సాయి. రైట్. రైట్. హూ ఈస్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు? నాకు తెలుసా? నేను చెప్తా. చెప్పు. జవహర్లాల్ నెహ్రూ. సూపర్. కట్టఫై క్లాప్ హ్యాండ్స్. Who is our first prime minister of India? అన్న ఎవరు? చెప్తాడు. రాజేంద్ర ప్రసాద్. సూపర్. క్లాప్ హ్యాండ్. క్వశ్చన్ పేపర్ కి ఏమన్నా తెలుసా? రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ క్వశ్చన్ ఓవర్ ఇండియా ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆన్సర్ ఈయన చెప్పిండు కదా. ఓవర్ చేతులు ఎత్తినప్పుడు నువ్వు చేతిను అందరు తెలుసు ఢిల్లీ. అందరు తెలుసు ఢిల్లీ. అప్పుడు ఎందుకు లేపిన ఒక్క చెప్పింది ఎవరు? సాయి. ఆయన పడదు. చేయలేపురి. పడుతుంది అంతే, తీసుకోవాలి మెల్ల కూడా. సరే దీనికి ఎన్ని ఆన్సర్ చెప్పారు దాన్ని బట్టి. సెకండ్ నువ్వు చెప్పినావు. ఇప్పటికెళ్ళి చెప్తున్నా, ఓవరైతే ఆన్సర్ చెప్పరు చేతుల్లో, ఓవరైతే ఆన్సర్ చెప్తారు వాళ్ళు సేఫ్ మిల్తులు. అది ఆన్సర్ చెప్పిన చేతులు లేపిన కాదు. వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్ ఆఫ్ సరే ఆగు, అందరు చెప్పారు ఇట్లానే చేతులు ఎత్తుకోవాలా. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ తెలివి ఎంత ఉందో ఈడ తెలిసిపోతుంది. ఇంకోటి వచ్చేసి చెప్తున్నా, వాట్ ఈస్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? ఆగురి ఎవరు మాట్లాడదు, నేను మాట్లాడుతున్నా కదా. ఓరా ఏది? జనగణమన అని చెప్పింది కానీ మళ్ళా చేంజ్ చేసింది. మన నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన. పిల్లలందరికీ నేను చెప్తున్నా ఇది. ఇంకోటి వచ్చేసి చెప్తా అందరు. వాట్ ఈస్ అవర్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? చెప్పుర్రి అన్నా. వందే మాత్రం. సూపర్ అన్న, సూపర్. మరి ఇందాక రెండు కొట్టాలి. ఇందాక రెండు ఆన్సర్లకు కొట్టలే. రాసింది ఎవరు అడుగుతలేడు. When did India became independent? 1947. నాకు తెలుగు అడుగు ఒకసారి. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15.
అవును. ఇంకోటి వచ్చేసి కొడతారేంటి ఎవరికి? వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇదేంటి స్పెల్లింగ్ కొంచెం కడియరు కష్టమొచ్చి కొంప ముంచే ఓరి జీవుడా 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 సరే సరే ఓల్దేర్ కడియరు అడాప్టెడ్ అన్నా నేను అడ్డగుట్ట విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇండియా బై ఏరియా ఏదన్నా తెలుగు విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ అరే తెలుగులో in India by area. Correct. Area la largest state. అన్న ఆప్షన్ చెప్పు ఆప్షన్ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ చెప్పు ఉత్తరప్రదేశ్ 4 ఆప్షన్లు చెప్పనా? Wrong. రెండు ఆప్షన్లు చెప్పు అన్న. ఉత్తరప్రదేశ్ అన్న లాంగెస్ట్ ఆప్షన్ చెప్పాను which is law? Rajasthan, Uttar Pradesh. రాజస్థాన్ Uttar Pradesh. అన్న కరెక్ట్ Rajasthan. బైక్ నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా. Rajasthan. అన్న రాజస్థాన్ చెప్పిన By area. ఉత్తరప్రదేశ్ Which is the most popular state in India? మోస్ట్ Popular state in India. ముంబై Ah? ముంబై Uttar Pradesh. Uttar Pradesh. Uttar Pradesh. అందుకే చెప్పాలా చదవాలా చదివితే తెలుసు. Uttar Pradesh. Uttar Pradesh. చెప్పు అన్నా అసలు అక్కడైతే కొడతానే కొడతాడు. వాట్ ఈస్ ఇంకా డిగ్రీ అంట. ఒక్క నిమిషం అక్కడ విచ్ ఈస్ ద లాంగర్ రివర్ ఇన్ ఇండియా? గంగా గంగా కరెక్ట్ గంగా. ఆనందమానందమాయి మది ఆశల నందనమాయి గంగా హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 27. ఆ చదువు లేదు సంధ్య లేదు తెలంగాణ వీరికి రెండు ఇయ్యాలా? వీడు చదువుతూ 28. మేము చదువు మానేసి 14 సంవత్సరాలు వీడు ఇంకా చదువుతాడు. అయ్యో ఇది హైలైట్. వాట్ ఈస్ ది కరెన్సీ ఆఫ్ ఇండియా? రూపీస్. సూపర్. చెప్పినా లేదా వీడియో చూడు. అన్నది కొట్టాలా రూపీస్ అని చేతికి రూపీస్. ఇచ్చేసాను. నెక్స్ట్ క్వశ్చన్. రూపీస్. హూ ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్? కాదు మహాత్మా గాంధీ. గాంధీ. సూపర్. గాంధీ తాత డైలీ ఏమన్నారు గాంధీ తాత మహాత్మా గాంధీ అన్నాడు. నేను మహాత్మా గాంధీ అన్నా. వీడ తీరా అక్క గాంధీ తాత మహాత్మా గాంధీ అన్నాడు. నేను చెప్పిన స్కూల్లో గోడలు దుంకుతున్నా ఇలా బాగా పడుతున్నాయి. అన్నా నేను మహాత్మా గాంధీ అని చెప్పినా కదా. వీడియోలో ఎవడు ఫస్ట్ ఓవర్ చెప్పిండు? నువ్వు ఇంటి నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? చెప్పు టాగూర్ ఏదో టాగూర్. తప్ప వీళ్ళు చూసి ఫస్ట్ అన్న జస్ట్ చేయలేపని చెప్పనా అన్న జస్ట్ చేయలేపని చెప్పనా ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఏంది? ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఏంది? హైదరాబాద్. ఆ? హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అమరావతి. అమరావతి ఇప్పుడు అయ్యా ఇప్పుడు రేపు. అదే అయింది. అప్పుడు హైదరాబాద్ లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కి క్యాపిటల్ ఏంది? అరుణాచల్ ఏందన్నా ఒకసారి మాట్లాడదానా? చెప్పురా. అరుణాచల్ ప్రదేశ్ కి కొంచెం అది అదేంటి ఏంటి ఏంటి రెండు ఆప్షన్స్ ఏనా? ఆప్షన్ లేవు నా దగ్గర. పోనీ అస్సాం క్యాపిటల్ ఏంది? రైట్. కరెక్ట్. బీహార్ కి క్యాపిటల్ ఏంది? పాట్నా పాట్నా బరాబర్. ఛత్తీస్గఢ్ కి ఢిల్లీ. ఛత్తీస్గఢ్ కి ఏంది? ఈటానగర్ లేలే రాయ్పూర్. రాయ్పూర్. గోవా కి క్యాపిటల్ ఏంది? పనాజీ. సూపర్ సూపర్. గుజరాత్ కి క్యాపిటల్ ఏంది? దిస్పూర్ అన్నిటికీ డిస్పూర్ అని చెప్పి గుజరాత్ కి క్యాపిటల్ ఏంది? అహ్మదాబాద్. కరెక్ట్. గాంధీనగర్. గుజరాత్ హర్యానా కి క్యాపిటల్ ఏంది? పంజాబ్. పాట్నా. చండీగఢ్. అరుణాచల్ ప్రదేశ్ కి క్యాపిటల్ ఏంది? త్రివేణిపురం. షిమ్లా. జార్ఖండ్ కి క్యాపిటల్ ఏంది? రాంచీ. ఈడికెళ్ళి దెబ్బలు పడతాయి. మహారాష్ట్ర కి క్యాపిటల్ ఏంది? ముంబై. సూపర్ ముంబై. సూపర్. క్లాప్ హ్యాండ్స్ క్లాప్ హ్యాండ్స్. మణిపూర్ కి క్యాపిటల్ ఏంది? ఇంపల్. నిజామాబాద్ కి క్యాపిటల్ ఏంది? నిజామాబాద్. సారీ నాగాలాండ్. నాగాలాండ్. కోహిమా. కోహిమా. సూపర్ సూపర్. క్లాప్ హ్యాండ్స్ క్లాప్ హ్యాండ్స్. ఒడిశా కి క్యాపిటల్ ఏంది? ఒరిస్సా అంటే ఒరిస్సా. చెప్పాలి ఇప్పుడు. వెంకటాచలపతి ఎందు ఈడు సంగతి. ఒరిస్సా కి క్యాపిటల్ ఏంది? చెప్పాలి నువ్వు. ఒరిస్సా నీ బాట. ఒరిస్సా నీ పాట. భూదేశ్వర్. భువనేశ్వర్. పంజాబ్ క్యాపిటల్ ఏంది? పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. రాజస్థాన్ క్యాపిటల్ ఏంది? రాజస్థాన్ అంటే ఇది. జైపూర్. తమిళనాడు క్యాపిటల్ ఏంది? చెన్నై. ఆ? చెన్నై. చెన్నై. సూపర్. తెలంగాణ క్యాపిటల్ ఏంది? హైదరాబాద్. ఆ? హైదరాబాద్. ఢిల్లీ. హైదరాబాద్. హైదరాబాద్ నేనే చెప్పినా. క్యాపిటల్స్ అన్న కొన్ని క్వశ్చన్లు అడగాలి. అడుగురి. డిక్టేషన్ Dictation. మన నేచురల్ నంబర్ ఏంది? ఇది చెప్పాలా? నేచురల్ నంబర్. నేషనల్ నంబర్. న్యాచురల్ అంతేనా న్యాచురల్ నెంబర్ నంబర్. మ్యాథ్స్ అది నేచురల్ నంబర్స్. 7 ఈవెన్ నంబర్స్ ఏంది? ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ ఏంది? ఆడ్ నంబర్స్ 3 5 3, 5. 7 1 ఫస్ట్ అంతే అంతే కరెక్టే ఇది పిల్లలు చదివిస్తారా? 2 4 6 8 10 12. 3 5 7 అది కరెక్ట్ అయిపోయింది. నేచురల్ నంబర్. కరెక్ట్ చెప్పండి 1 2 3 4 5 జారుతుంది. అబ్బా అర్థం కాలే అన్న. నేచురల్ అంటే ఏ, గలీజ్. అవే ఉంటాయి నంబర్లోనే ఉంది కదా. 1 2 3 4. వాట్ ఈస్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఇస్? స్మాల్ నంబర్ ఏంది? 1 to 10 లోపు. 0. స్మాల్ నంబర్. 0 అంటే 2 అనుకుంటా. 2. సూపర్. సాయికి క్లాప్ హ్యాండ్స్. 2. 0 కొట్టావా మరి? తప్ప ది స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నంబర్. చెప్పురే జల్లి చెప్పు. అరే ఒక్కటైనా చెప్పురా. అరే, ఏడు క్లాసులా? సెవెంత్ క్లాస్లో? అబ్బా, సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ ఎక్కడ స్కూల్కి వచ్చినా? ది స్మాలెస్ట్ హోల్ నంబర్ ఇస్ 0 క్లాప్ హ్యాండ్స్. ద స్మాలెస్ట్ natural number is 1 సూపర్. క్లాప్ హ్యాండ్స్. ఒక్కటి చెప్పలేదు ఇంకా.
చింటూ ఒక్కడు చెప్పలే. ఇందాక హైదరాబాద్ అని చెప్పి పాపం ఆయన. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంది? జిఎస్టీ Good service tax. అరే ఆటో ట్యాంకర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సూపర్, క్లాప్ హ్యాండ్స్. ఎంఆర్పి ఫుల్ ఫామ్ ఏంది? ఏ? అన్న నాకుంటానా అలా మేకింగ్ అంట మేకింగ్ అంట జిగురు ఓటీపీ ఏంది? నువ్వు ఎంఆర్పీ బా. వన్ టైం పాస్వర్డ్. సో గైస్, ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నా అంటే మీ అందరి కోసం అన్నమాట. సో చిన్న పిల్లలు మన ఛానల్ చూస్తారు, ఆ జీకే క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి ఇది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఇట్లాంటి మీకు ఇంకా కంటెంట్లు కావాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం మీకు కొంచెం ఇంకా మసాలా కలుపుతా. ఇప్పుడైతే కొంచెం ఒక 2 పారాగ్రాఫ్లు అర్థమైతే కొంచెం బాగుంటది అని చెప్పి. న్యూస్ ఏంది? న్యూస్ ఫుల్ ఫామ్ ఏంది? న్యూస్ ఫుల్ ఫామ్ ఏంది? న్యూస్ ఫుల్ ఫామ్ ఏంది? న్యూస్ మొత్తం వరల్డ్. మీనింగ్ ఫుల్ ఫామ్ మొత్తం చెప్పరా. నేను చెప్పాలనా? చెప్పు. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. దీనికి ఎట్లా తెలుసు? వన్ తీసుకో. అయ్యో అలా సూపర్, క్లాప్ గురించి క్లాప్ అండ్ గైస్, వీని గురించి వీని కొన్ని తప్పులు ఉన్నాయన్నమాట. సో నా దగ్గర అంటే వీడు ఒక మిస్టేక్ చేసిండు, అందుకని వీని వీడియోలో పెడతలేను. ఎందుకంటే గైస్ దీనివల్ల కొన్ని తర్వాత చెప్తా వీటి గురించి. అందుకని చెప్పి వీనికి వీడియోలో అన్ని రోజుల నుంచి నేను పెట్టలేదు. ఎందుకంటే కొంచెం ఒక కంటెంట్ కోసం వాడు ఏమైనా చేస్తాడు అట్లా అని చెప్పి వానికి అది పెట్టలేదు అనమాట. సో అన్ని రోజుల నుంచి నేను పెట్టని రీజన్ అది ఇన్ డీటెయిల్ గా చెప్తా, లేకపోతే తిడతారు అందరూ వానికి. అందుకని ఇప్పటికెళ్ళి ఎవరైనా తప్పు చేస్తే వీడియోలో పెట్టా. ఫుల్ ఫామ్ ఏంది? సిమ్ ఫుల్ ఫామ్ ఏంది? సిమ్ జల్లి చెప్పురా. కల్లే వెనకాల తప్పించుకుండు సిపియు ఫుల్ ఫామ్ ఏంది? సిమ్ ఫుల్ ఫామ్ చెప్పు ఫస్ట్. సిపియు ఫుల్ ఫామ్ ఏంది? సిమ్ ఫుల్ ఫామ్. అక్క అలా చూసి అవుతున్నా అలా అక్క ఇట్లా 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 అమ్మ ఇట్లా సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్. సిమ్ ఫుల్ ఫామ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ ఐడెంటిటీ మోడ్యూల్. అరే డబల్ డబల్ ఉన్నాయి. తెచ్చుకోండి. నీకంటే బాగా అవుతుంది అక్క. అక్కడికి విఐపి ఏంది? విఐపి ఫుల్ ఫామ్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సూపర్. ఒక రౌండ్ తీసుకోనా? ఒక రౌండ్ తీసుకో. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంది? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సిపియు ఏంది? సిపియు. ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంది? ఫుల్ ఫామ్ అంట ర్యామ్ ది. ర్యామ్ తెలిసినట్టు ముఖం యాక్సెస్ మెమొరీ. జిపిఎస్ అంటే ఏంది? సూపర్ గ్లోబల్ ప్రాసెస్. పోస్ట్ సిస్టమ్. గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్. HTML ఏంది? HTML సాయిబాయి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఒక రౌండ్ అందరు చల్లబడ్డారు. AI ఏంది? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సూపర్, క్లాప్. NASA అంటే ఏంది? NASA నాసా. రౌండ్ వేసుకో. నవ్వెందుకు వస్తుంది? రౌండ్ చల్లబడ్డా మళ్ళా. లేలే ఈ కొన్ని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
ఫస్ట్ అరే చెప్పింది కదా నా ఫస్ట్ చెప్పాలా మళ్ళా అలా మీకు అడుగుతూ చెప్పు, గుర్తుందా లేదా అని చెప్పు. అడుగుతున్నా. అరే వీరికి అడగకన్నా. అరే అరే ఏంది అలా నువ్వే లాస్ట్ చెప్పు. ఇట్లా ఏంది ఆయన పేరేమో ఉంది. అన్ననే రాజేందర్ ప్రసాద్ అన్ననే ఇట్లా ఏదో ఆడుకుంటా. ఈయన్నే మర్చిపోతే పిల్లలకి ఏడా గుర్తుంటది అయ్యో పాపం ఏడా గుర్తుంటది షార్ట్ నా ఒక్కదానికి ఎందుకు కొట్టి వెళ్ళిపోయి తాగుతున్నాను కొట్టలే. చేతి అరిగిపోయింది కొట్టి కొట్టి. ఫస్ట్ మెల్ల జారుకుంటున్నాను ఫస్ట్ ఒక్కరొక్కరు. ఇండియన్ ఆర్మీ చీఫ్ కే పనే చెప్పాలి, కే పనే చెప్పాలి. ఇప్పుడు చెప్పు, చెప్పాలి. వద్దు. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరున్నారు? కేఎం ఇన్ఛార్జ్ అది కే పాలే. కేఎం పాలన. ఇంకా కే పాలనలే. లేకపోతే కే పని అనుకో చెప్పుకోలేడు. సరే బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ఏ కంప్యూటర్? వాట్ ఈస్ ఏ కంప్యూటర్? చెప్పు దా ముందురా. చెప్పండి. కంప్యూటర్ గురించి చెప్పు, కొంచెం లైట్ ఇంగ్లీష్ లో చెప్పు. ఓయ్. కంప్యూటర్ గురించి చెప్పు. కంప్యూటర్ అంటే ఏంది? గుర్తుంది కానీ చెప్పనీకి వస్తలేదు. కంప్యూటర్ అంటే ఏంది? ఎందుకు గుర్తురావు? సాగలే. అది సిస్టమ్. సిస్టమ్ అదే సిస్టమ్ దేని బేస్ అయి ఉంటది, దేనికి మనకి ఏమేమి యూజ్ అయితే యూజింగ్ ఎడిటింగ్, ఎడిటింగ్ ఓకే ఇంకా ఫైల్స్. we can store anything in the computer like any files. Microsoft. Microsoft we can learn from we can learn from computer also. We can do accounting. keyboard. Accounting okay right. What is main part of computer? CPU. CPU. తెలుసు. What is use of CPU? It handles all, stores all storage in it and has RAM, ROM. Super. అంతే అంటున్నాడు. చెప్పినాక అంతే అన్నాడు. ముందే What is input device? Gives examples. What is input device? Gives example. Mouse, keyboard. Mouse, keyboard. Example: keyboard, mouse, scanner, microphones. Okay, right. Super. What is output device? Gives example. CPU, printer. 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 Okay. నేను చెప్పిన printer. Monitor, printer. Hey, card reader. Card reader. What is memory? Storing. యా. Store కాదన్నా, it is a card for storing. It is a card for storing images and videos. నేను ఇక్కడ నుంచుంటా. इसके लिए मेरे को तो అగిరి పనిగా ఎత్తుకుంటా. 15 important biological questions. 15 biological important questions. What is cell? Insect. Cell ఏంది? అవును కదా, సెల్, CELL. Cell. సెల్ అన్నాడు ఏంది బయాలజికల్. బయాలజికల్ సెల్. Cell. అది అది life. సెల్ కాదు కదన్నా. అయ్యా. A cell is a base unit of life. What is biology? Biology ఏంది? నన్నెందుకు అడుగుతున్నావు? సరే. వీళ్ళు అవుతారు వీళ్ళిద్దరు. What is DNA? DNA అంటే ఏంది? DNA form of life. Form of life. It's give details about body. इसमें क्या है? దీంట్లో ఎట్లుంది? DNA is a material that carries genetic information. What is genes? Gene. Habits. Right. Super. Excellent. Hormone. What is hormone? When body reacts something, reaction in body changes. Super. చదువుకున్నప్పుడు పెట్టుకోరా. అరే వాడిని ముంగటి తప్పు, తెలిసే. వాడి ముందు పిల్లు. కొంచెం ముంగటికి ఏంటి అని. India full name. India's full name. Full form of India. Yeah, India full name. భారత. అఖండ భారతమా? భారతదేశ్
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మళ్ళా అడుగుతున్నా. ఢిల్లీ. నువ్వే చెప్పినావు కదా, మర్చిపోతున్నాడు టెన్షన్. టోటల్ స్టేట్స్ ఇన్ ఇండియా. టోటల్ స్టేట్ 28. సూపర్. టోటల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ అంటే మస్తు అది కష్టం. 797 డిస్ట్రిక్ట్స్. మస్తు ఉన్నాయి. అయ్యో ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దివాలి. సూపర్. దివాలి. సాయి క్లాప్. సమీరంగా వాడు వెనకాల కూర్చుని కనిపిస్తుంది, కొంచెం ముంగట రమ్మని అన్న. ఇక్కడ ముంగట. గేట్వే ఆఫ్ ఇండియా మూవ్మెంట్. గేట్వే ఆఫ్ ఇండియా మూవ్మెంట్. గేట్వే ఆఫ్ ఇండియా మూవ్మెంట్. గేట్వే ఆఫ్ ఇండియా మూవ్మెంట్. ముంబై. సూపర్. క్లాప్. ఇదేంది? ఇండియాస్ లార్జెస్ట్ చెప్పు చూడలే చెప్పు ఉండే అంతే. చెప్పు ఎవరు? సచిన్ టెండూల్కర్. అన్న ప్లేయర్ అన్న వాను ప్లేయర్ ప్లేయర్. మరి సచినే కదా ఇండియాస్ లార్జెస్ట్ సిటీ. లార్జెస్ట్ సిటీ. ఇగో లార్జెస్ట్ సిటీ. సిటీ నేషనల్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్. కాదు బెంగళూరు. కేరళ బెంగళూరు అన్న. కేరళ బెంగళూరు అన్న. కేరళ బెంగళూరు అన్న. ఇండోర్ ఏయ్ చదువుకో. ఏయ్. లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇంతకు ముందు అయినా ఇవన్నీ మీకు తెలిసే ఉండాలా. ఇప్పుడు పటా కొడతారు. యూపీ. ఇంతకు ముందు చెప్పినావు యూపీ అన్న. రాజస్థాన్. ఇందాక చెప్తూ ఆగినావు. రాజస్థాన్. రాజస్థాన్. వీడేం చెప్పట్లేడు. అరే అన్నవాడు మా అయ్యాడు చెప్తలేడు. స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. స్మాలెస్ట్ స్టేట్. కరెక్టే. ఇట్లాంటి నీకు మంచి అంటున్నా. ఫస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా అందరికీ తెలుసు. ఫస్ట్ ఎన్టీఆర్. చేయలేపిన వాళ్ళు ఎన్టీఆర్ అంటుడు. ఫస్ట్ యాక్టర్ ఇమ్రాన్ అంట. పిల్లలకి చదివించేది అవి. ఫస్ట్ యాక్టర్ మన ఇండియాకి వచ్చేసి అమితాబ్ బచ్చన్. రాజస్థాన్. ఫస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా. యాక్టర్ దానికన్నా ముందు ఎన్టీఆర్ బి ఉన్నాడు అన్న. అమితాబ్ బచ్చన్ అని ఉంది ఈడ రాసి. దాంట్లో ఉంది. ఏమన్నా ఎన్టీఆర్ లేడా? ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు? ఫస్ట్ ట్రైన్ ఏ ఇయర్? ఫస్ట్ ట్రైన్ లాంచ్ అయింది ఇయరా. పని అన్ని అడుగుతున్నా, ఆన్సర్ చెప్తలేడు అన్న. ఫస్ట్ ట్రైన్. నేను చదువుకొని 30 సంవత్సరాలు అయింది. గ్రేట్ అయినా అది చెప్పిండు. ఆప్షన్ చెప్పలే. ABCD అలా చెప్తున్నా. ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు. చెప్పు. ట్రైన్ ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది? ట్రైన్ ముంబై టు థానే పోయింది ఆ ట్రైన్. ఎప్పుడు? 1853 ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సూపర్. ఇది తెలుసా? ఇగో నేను ఉంటే లేపిన ముగ్గురం చెప్పినాం ఇలా వీడియో ఉంది. ఫస్ట్ ఇండియా టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. ఎవరు గెలిచిరా ఏంటిదా? తెలుగులోనే టైప్ అన్న. ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయననే అన్న. రైట్. నేషనల్ యాంథమ్. రాసింది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. ఇది చెప్పకపోతే కథమే సాయి. అన్న నాకు పైలట్లు గీలెట్లు తెలియదు అన్న. అవి నీకు తెలుసా? చదువుకుంటా సరే డిక్టేషన్ పెడదాం. మీకు వస్తుంది అని చెప్పి మీకు వస్తుంది.
మళ్ళా ఎప్పుడు ఇప్పుడు మళ్ళా నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లే మళ్ళా అడుగుతున్నా మళ్ళా అడిగిన క్వశ్చన్లే మళ్ళా రిపీటెడ్ అడుగుతున్నా మీ అందరు చెప్పాల్సిందే. వాట్ ఈస్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ. సూపర్. ఢిల్లీ గుర్తుపెట్టుకోరు. హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? What is our national flower of India? Lotus. What is our national fruit of India? Mango. National anthem? National song of India? When did India become independent? 15th August. When was the Constitution of India adopted? రౌండ్ వేసుకో నవ్వుతురా అన్న చెప్పినా నేను ఇంతకు ముందు. రౌండ్ వేసుకోక రౌండ్ 26 January 1950. 26 January 1950. ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ Which is the largest state in India? Gujarat. Rajasthan. ఆయన చెప్పింది Rajasthan. వెనకాల పోయిరన్నా వెనకాల దాక్కుంటున్నావు అక్కడ ఒక్క ఆన్సర్ రాలేదు. Which is the largest river in India? Ganga. How many states are there in India? 28. How many union territories are there in India? Oh, 7 I am. 8. Advance ఎగ్జామ్ రాయాలా వీడు? పోలీస్ గిలీస్ కి ప్రిపేర్ కావాలంటే ఇవన్నీ దెబ్బలు పడాలి, అందుకని కొడుతున్నాను. మైగాడు ఉంటే పోలీస్కి అవుతాడంట వచ్చినా వెనకాల Who is known of father of nation? అరే మీరు మంచిలా చింటూ నువ్వు గాంధీ తాత గాలి తాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నా ఇప్పుడు ఉన్నా మీ అందరికి తెలియాల్సిందే. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? ప్రెసిడెంట్ చెప్తా లేడీ సూపర్. సూపర్. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ. రాధాకృష్ణ. ప్రైమ్ మినిస్టర్ ఓవర్? నరేంద్ర మోదీ. లోక్సభ స్పీకర్ ఓవర్? మీరు చదువుతురు వాడు 7th క్లాస్ దాకా చదివారు. మీరు ఐటీఐ చదివారు కదా? ఐటీఐ చదివారు కదా? ఐటీఐ చదివారు. ఉన్నదానికి 1947 చదివిన వాళ్ళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? కుట్టిన మంటలు మర్చిపోయినా. పోనీ ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు. ఫైనాన్స్ మినిస్టర్ ఓవర్? అరే ఆమె లేడీ ఎవరు? అరే ఆమె పేరు ఒక్క చెప్తా. మొన్న స్టార్టింగ్ ఎన్ మొన్న చిట్టనే చెప్తుంది. నిర్మలా సీతాదేవి. కాదు నిర్మలా సీతాదేవి ఆమె పేరు. హోమ్ మినిస్టర్ ఓవర్? హోమ్ మినిస్టర్ అమిత్ షా. సూపర్. ఏం చెప్పారా?
అరే ఇంకా కుర్రాడికి అడిగా చదువుకున్నాడికి డిఫెన్స్ మినిస్టర్ ఓవర్. ఇప్పుడు ఇక వీళ్ళిద్దరు డిఫెన్స్ మినిస్టర్ ఆయన పేరు ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఏ పని చెప్పాలి పగడి ఉంటది. అదే అదేంది ఆయన పేరు ఉందా రాజన్ సింగ్. ఏ పనే చెప్పాలని సింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఓవర్. పోనీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఓవర్. ఇక వీళ్ళు చెప్పాలి అరే సెంట్రల్ దా చదువుకుంటున్నావు కానీ సెంట్రల్ మినిస్టర్ నైస్ చెప్పు. లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. జూపిటర్. సూపర్ సూపర్ సూపర్. వీళ్ళు చెప్తారు లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. గంగా. గంగా అని చెప్పి వరల్డ్ నీల్ నీల్ ఇది ఓషన్. రివర్ నీల్. నీల్ అని ఉంది ఈడ. ఏమో మన తెలియదు మనకు. వరల్డ్ నేషనల్ యానిమల్ టైగర్. బెంగాల్ టైగర్. ద గ్యాస్ మోస్ట్ ఎసిస్టియన్ ఫర్ లైఫ్. గ్యాస్ ఆక్సిజన్. సూపర్ సూపర్ సూపర్. కొట్టాడి The metal that is liquid at room temperature. The smallest content in the world. కంట్రీ ఇన్ ద వరల్డ్. The smallest. Australia. స్టడీ కంటే చిన్న ఉన్నాయి The smallest continent in the world. కంటినెంట్. Who is scientist knows as a man of India. అందరికి తెలియాలి ఇది. సూపర్ సూపర్ సూపర్. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అవును. చెప్పాలంటే తప్పుపోతే కొడుతుందేమో నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. మ్యాంగో. చెప్తున్నా. ఇక రా. చెప్తలేడు వానికి 5 అడిగాను చాలు. ఇప్పుడు దాకా ఓనోడు ఎన్ని క్వశ్చన్లు చెప్పారు చెప్పు. నేనైతే ఇందాక మొత్తం లైన్ అంటే లైన్ గా నుంచారు అందరు. VIP లైన్ లైన్ గా ఆటో ఆటో లోటస్ ఇట్లా లైన్ గా నుంచోరి. వీడియోలు ఉంటాయి ఎవరన్నీ వీడియోలు అదే నేను నాకు గుర్తున్నాయి ఎవరైనా చెప్పారు. మధు 3 చెప్పింది. ఇప్పుడు పోనీ ఫస్ట్ టైం కదా ప్రతి వారం జరా ఏం అడుగుతావు ముందు చెప్తావు. నిజంగా అప్రిషియేట్ చేయాలన్నా. ఎప్పుడో రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేయాలి. కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము చదువు వదిలేసాం. చదువుకున్నాను గుర్తులే కొన్ని కొన్ని. నేను కాలేజ్ పోయినా ముఖం లేదు, స్కూల్ పోయినా కానీ ముఖం అక్క లేదు. గుర్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇర్ఫాన్ కి నేర్పిస్తుంది కాబట్టి. అందరికన్నా సాయం గుర్తుండద్దా? అవును సాయి గ్రేట్. నిజంగా సాయి గ్రేట్. అందరికన్నా సాయం ఏ పని రైట్ చలో. ఇప్పుడు చెప్పురి ఇది హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. 25. ఇండియా. హైదరాబాద్ లో కాదు. హైకోర్టు ఒకటే అక్క. హైదరాబాద్ ఒకటే ఉందక్క. కాదు మొత్తం మొత్తం విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ హై కోర్ట్ ఇన్ ఇండియా. కాదు సిటీ కాలేజ్. ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ కొట్టేటోని అటు ఢిల్లీ అన్న ఢిల్లీ. క్యాలికట్. అమ్మా, చెప్పు కలకత్తా హైకోర్ట్. కలకత్తా హైకోర్టు. హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ లోక్సభ. ఇదైతే అయితే ఈ స్కూల్లో కూడా అందరు తెలియాలి. లోక్సభలో సూపర్ సూపర్. 5 543. మన లోక్సభలో సీట్స్ వచ్చేసి 543. హౌ మెనీ విలేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. విలేజెస్ కష్టం. 6,40,867 విలేజెస్ ఉన్నాయి. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. లైన్ చేంజ్ 797. అరే 797 చింటూకి ఇయ్యరా. ఎక్కించుకుని ఎందాక చెప్పింది. ఎస్బీఐ ఆర్బీఐ ఫుల్ ఫామ్. అరే చింటి చెప్తుడు రాగాడు కదా వీళ్ళు ఇన్ని వరకు చేయలే చెప్తుడు ఉట్టిగా. ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. కేవైసీ
ఏం చెప్పండి మరి చెప్తారేడా అన్న వీడియో మైగాడు ఇగో వీడు చెప్పలేడు. పాన్ కార్డ్ అన్న ఫుల్ Leaders of India. FD ఫుల్ ఫామ్, Fixed deposit. RT ఫుల్ ఫామ్, అరే వాడు ఒక్కడు చెప్తారేడు రా RT ఫుల్ ఫామ్, ఏయ్యా రిజర్వ్ రిక్యూరింగ్ డిపాజిట్. PPF ఏంది? PPF Sticking. లేదు రాదు. PPF ఫుల్ ఫామ్ ఏంది? పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. Public అని చెప్పినా EMI ఈఎంఐ అదే బండిల్ కట్టకపోతే మహానుభావుడవేరా నువ్వేనా అదే EMI ఫుల్ ఫామ్ ఏంది? అలా వాడు ఏం నవ్వుతున్నాడు సాయి మంత్లీ ఇన్స్టాల్మెంట్. షిఫ్ట్ ఫుల్ ఫామ్ ఏంది? షిఫ్ట్ అంటే ఇల్లు షిఫ్ట్ చేశారు BCSBI ఫుల్ ఫామ్ ఏంది? అది ఏందో తెలుస్తలే అన్న. ఈ బ్యాంకుల పేర్లు అన్న అన్న ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడగమా అన్న? అయిపోతుంది అన్న. ఇప్పుడు కొన్ని స్పెల్లింగ్స్ అడుగు. ఇర్ఫాన్ గానికి లార్జెస్ట్ స్మాలెస్ట్ కాంటినెంట్. లార్జెస్ట్ కాంటినెంట్ ఏషియా. ఏషియా. స్మాలెస్ట్ కాంటినెంట్ యూరోప్ లార్జెస్ట్ ఓషన్. స్మాలెస్ట్ ఓషన్ కేపీనా Indian Ocean. అట్లాంటిక్ ఓషన్. హైయెస్ట్ మౌంటైన్ Mount Everest. మౌంట్ ఎవరెస్ట్. వాడు ఒక్కడు చెప్తలేడు అన్న. వాడు కూడా చదువుకుంటుండు డిగ్రీ. వాడు మైగాడు ఒక్కడు చెప్తాడు ముంగడు చెప్పు. ఇప్పుడు అడిగాను వీనికి అడుగు. అరే మీరు ఎవరు చెప్పకుర్రా మైగాడు చెప్తుండు. ఇంపార్టెంట్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. చెప్పురా చెప్పు. యునైటెడ్ కింగ్డమ్ ఏయ్ ఏంది? లండన్. అరే, వాడు చూసురు కదా ఇయాల్టికి అయితే మనకి క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. జీకే క్వశ్చన్స్ ఇట్లా ప్రతి వారం ఉంటది. ఇర్ఫాన్ ఛానల్ లో వస్తది ప్రతి వారం క్విజ్ ఉంటాను. క్విజ్. అందరికి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వారం నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆన్సర్ చెప్తారో ఒక్కొక్క ఆన్సర్ కి 500 నేనైతే ఇస్తాను. మాకెన్ని రావాలి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇస్తున్నా. లైన్ మైగాడు చెప్పలేడు. ఒక్కడు చెప్పలేడు మైగాడు. ఒకటేనా ఒకటి. గైస్ వీడు ఏం చేసింది తెలుసా? నేను తిరుపతికి పోయినప్పుడు వీడు ఏం చేసిండు, మన సాంగి టెంపుల్ ఉంది కదా, వీడు వ్యూస్ కోసం, నేను యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం వీడు ఏం చేసిండు, మెట్లెక్తా అని చెప్పి నా సినిమా కోసం వీడి యూట్యూబ్ ఛానల్ ఉంది. వీని అవసరం కోసం వీడు ఏం చేసిండు, అబద్ధాలు చెప్పిండు. ఇమ్రాన్ అన్న సినిమా కోసం నేను మెట్లెక్తా సాంగి టెంపుల్. స్టార్టింగ్ లో 5 ఎక్కిండు, లాస్ట్ లో 5 పనికి మాల చెమట తాగుబోతు పుయ్య ఇట్లా చేసిండు అనమాట. సో అందుకని చెప్పి వీనికి లాస్ట్ కోటింగ్ లాస్ట్ కోటింగ్ లాస్ట్ కోటింగ్. అందుకే అన్ని రోజుల నుంచి విని అది సినిమా అంటే నా ఇమోషనల్, నాకు అది నా ప్రాణం అన్నమాట. నేను ఎందుకంటే అంతా కష్టపడి అప్పుల పాలై నేను అంతా గనం అది చేసి నేను సినిమా తీస్తే వీడేమో వ్యూస్ కోసం అని చెప్పి సగం మెట్లెక్కి సగం మిక్కలేదు. ఏమనంటే ఏమైందిరా కోతులు ఇంకోటి అదే ఇట్లా అట్లా చేయడం ఎంత. నేను తిరుపతి అటు ఇటు తిరిగి నేను ఎంతో దేవుణ్ణి మొక్కొని ఎంతో కష్టపడి నేను ఒక పెద్ద చేయబోతున్నా. మీరందరు షాక్ అవుతారు. నేను అంత పెద్ద అడుగు తీసుకోబోతున్నా. ఎందుకంటే గైస్ ఇప్పుడు నా సినిమాకు ఓరోరు సపోర్ట్ చేసిరో ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ ఏం చేయాలో నేను చేస్తాను. అది నేను మాట ఇస్తున్నా. నా మాట అంటే ఇమ్రాన్ మాట ఇచ్చిన అంటే సచ్చేదాకా ఖచ్చితంగా చేస్తాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు దాకా మాట ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి చేసిన. నా సినిమాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫలితం అనేది నేను ఇస్తా. అండ్ ఇంకోటి మా వర్క్ అయితే నేను మా టీంలో ఎవరైతే నా సినిమా కష్టపడతారో నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేస్తా. ఎందుకంటే నేను అందరి గురించి, అందరూ ఎదగాలని సంపాదించుకుంటున్నా, నేను వంచాలని సంపాదించుకున్నా. నేను అంటున్నా, నా ఈగో మీద వస్తే నా పిల్లలకి మీరే ఇది పెట్టుకొని మిగతా వంచి అన్నా నేను వంచేస్తాను. నా గుణం అట్లాంటిది. ఇది నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. నా గుణం
మనం ఏం తీసుకోవేది లేదు, ఏం చేసేది లేదు. ఈమెకి నాకు కొట్లాట అయ్యే రీజనే అది. మనమే గొప్పలం కావాలా, మనమే ఎక్కువ పైసలు వేసుకోవాలా అనే ఆలోచన నాకు లేదు. నా పక్కనోళ్ళు బతకాలా, అందరు బతకాలా అనే ఆలోచన నాది. సో నేను అదే అనుకుంటా. ఇంకోటి, రెస్పెక్ట్ లేని జాగాల ఇమ్రాన్ కి రెస్పెక్ట్ జాగాల ఇమ్రాన్ ఉండడు. అందుకే ఇమ్రాన్ ఇలా దూరం ఉన్నాడు. ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నేను మాట్లాడతా. ప్రతి ఒక్కటి ఏమేమో ఏడైనా బాధపడ్డా నేను అనేది కూడా ఇన్ డీటెయిల్ గా మీ అందరికి చెప్తా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నా సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటంటే కొన్ని వేరే ఈడ పనులు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి చేసుకున్న తర్వాత నేను పెద్ద అడుగు అయితే నేను తీసుకోబోతున్నా. అది నా కాళ్ళతోని నేను నడుచుకుంటూ పోతున్నా. అది మీ అందరికీ ఇన్ డీటెయిల్ గా చెప్తా. కన్ఫామ్ చెప్తలేను, కానీ కన్ఫామే అనుకోరి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మనకి సినిమాకి ఎవరు ఎంత మన గురించి ఎంతగానం సపోర్ట్ చేస్తారో, ఎవరు ఏం చేస్తారు అనేది ఈడ మీకు తెలిసిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఇది నా గెలుపు కాదు, ఒక తల్లి గెలుపు, ఒక అమ్మ గెలుపు. దానికోసమే నేను దీని గురించి ఇంత ఫైట్ చేయబోతున్నా ఇంతగానం. అండ్ వచ్చిన పైసలు కూడా నేను లెక్క చెప్తా. ఎప్పుడు చెప్తా అంటే, నా వాకింగ్ అయిపోయిన తర్వాత రాకపోని నాకు పైసలు రాకపోతే నా దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎవరెవరు నా దగ్గర చేసారు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని అయినా ఇస్తా. ఇన్ కేస్ వాళ్ళు నా సొంతంగా నేను ఆలోచించుకుంటా, నేను అది చేస్తా అంటే ప్రతి ఒక్కరు కట్టప్ప దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇవ్వవా మాట ఇస్తున్నా జనాలకి ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఈడ ఉన్నాం. ఇవాళ స్టిల్ ఇట్లా ఉన్నామంటే వాళ్ళ వల్లనే ఉన్నాం. మనం ఏది ఉన్నా అందరిలాగా కాదు. నేను మాట ఇచ్చేస్తున్నా, ఆ మాటకి అందరు ఇవ్వాల్సింది. రాకపోని ఇమ్రాన్ ఒక అమౌంట్ చెప్పబోతుండు, ఆ అమౌంట్ ఖచ్చితంగా అందరికి పంచుతాం. అది నేను ఇల్లు ఏదైతే అది చేసా. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక జాగా తీసుకుని నేను అనుకుంది ఎట్లా అంటే, ఒక గవర్నమెంట్ ఇచ్చే జాగాల మనం కట్టేద్దాం, మనకు ఒక 3 దాకా అవుతుంది అని నేను అనుకున్నా. ఒక మనిషికి 3 లక్షలు అనుకున్నాను. కానీ అవి రేపటి రోజు ఇటు అటు గవర్నమెంట్లు మారినాయంటే వీడిచ్చిండే అని చెప్పి మన లేపేగల పుట్టిగానే లేనిపోని ఒక మనిషికి ఒకటి అంటే అది చాలా పెద్ద అమౌంట్, ఒక 10 CR దాకా పోతుంది. అట్లా అయిపోతుంది. నేను ఏదైనా చేసి నేను అయినంత వరకు మనిషికి ఒక 100 మందికి అయినంత వరకు నేను చేస్తా. అది చిన్న అమౌంట్ కాదు. ఒక మనిషికి అది ఒక కళ అయితే ఉంటది అనమాట. డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేస్తా. ఎందుకే ముందే మాటలు వదిలేసి రేపటి రోజు చేయాలి అని ఆ మాట రావద్దు అని చెప్పాలా వద్దా అని, కానీ నా మనసులో ఉంది నేను చేయాలని. అది నేను చేస్తా, చేసి చూపిస్తాను. సో ఇదే అనమాట. సో గైస్ స్టే ట్యూన్. పెద్ద బ్లాస్ట్ అయితే కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇట్లా ఓవర్ చేయలే. ఆ సాహసం అయితే నేనైతే చేస్తున్నా అనమాట. నా సినిమా కోసం నేను నేను ఓవన్ కట్ చేయ. గైస్ ఇప్పుడు నాకు ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ సైడ్ కూడా, కానీ నేను ఓవన్ అడగా. ఏది ఉన్నా నేను ఇప్పుడు దాకా ఇట్లా ఈడున్న పొజిషన్ అంటే కేవలం మీ అందరి వల్లనే. మీరందరు లేకపోతే నేను లేను. ఇప్పుడు కూడా మీకు నమ్ముకోనే నేను పోతున్నా. ఈ గెలుపు కూడా మీతోనే ఉండాలా నాకు, ఇది అనుకొని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ వల్ల ఇవాళ ఉన్న ఈ రేపటి రోజు మీకే చేయాలని నేను అనుకుంటా. అంతే. సూపర్.